అనేది భారతదేశంలో అతి ప్రతిష్టాత్మకమైన మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్. ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. మనకు ఇప్పుడున్న 21 ఐఐఎమ్స్లో క్యాట్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ ఇస్తారు. కానీ కొన్ని సంవత్సరాల ముందు ఐఐఎం ఇండోర్ అనేది మాకు గ్రాడ్యుయేషన్ తర్వాత మేము బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నేర్పిస్తే అప్పటి వరకు ప్రాబబ్లీ వాళ్ళు ఆ బిజినెస్ మైండ్ సెట్ వాళ్ళకి లేకపోవచ్చు, ఆ బిజినెస్ యాంగిల్ లేకపోవచ్చు, ప్రాబబ్లీ ఆ 2 ఇయర్స్లో వాళ్ళు పికప్ కాకపోవచ్చు. కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ నుంచే డైరెక్ట్గా మీరు ఐపీ మ్యాట్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా మీరు ఐఐఎం ఇండోర్లోను మరి ఇంకొన్ని ఐఐఎమ్స్లోను డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే క్యాట్ ఎగ్జామ్ స్కిప్ చేసి 2 ఇయర్స్ ఎంబీఏ కూడా ఐఐఎంలో చేయొచ్చు. అంటే మీరు ఐపీ మ్యాట్ ఎగ్జామ్ రాస్తే మీరు అండర్ గ్రాడ్యుయేషన్ ఐఐఎం ఇండోర్స్ అండ్ ఇంకొన్ని కొత్త ఐఐఎమ్స్లో చేయొచ్చు. దాని తర్వాత 2 ఇయర్స్ క్యాట్ ఎగ్జామ్ స్కిప్ చేసి డైరెక్ట్గా మీకు లేటరల్ అడ్మిషన్ 3+2 5 ఇయర్ ప్రోగ్రామ్ ఉంటుంది. అద్భుతమైన కెరీర్ ఆప్షన్ ఐపీ మ్యాట్. పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ ఐపీ మ్యాట్. నార్త్ ఇండియాలో చాలా పాపులర్, మన సౌత్ ఇండియాలో ఇంజనీరింగ్ మెడిసిన్కి రైట్ ఉన్న క్రేజ్ మిగతా వాటికి లేదు. కానీ ఇంకొన్ని సంవత్సరాల్లో వీటన్నిటికీ మంచి క్రేజ్ వస్తుంది సార్. మీరు ఐపీ మ్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఇది సెకండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దీంట్లో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఇప్పుడు ఈ క్లాట్ ఎగ్జామ్ తీసుకోండి. ఈ క్లాట్ ఎగ్జామినేషన్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఇన్ లా అడుగుతారు, చాలా ఈజీ. కొంచెం లాజికల్ తోటి ఆన్సర్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దాంట్లో ఇంగ్లీష్ కొంచెము క్రిటికల్ రీజనింగ్ ఇవన్నీ క్వశ్చన్స్ కొంచెము అడ్వాన్స్ లెవెల్లో అడుగుతారు క్లాట్. నేను పోర్షన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐపీ మ్యాట్లో ఇది కొంచెము మ్యాథ్స్ మీద మీకు పట్టు ఉండాలి సార్. ఎందుకంటే ఐపీ మ్యాట్ పేపర్ ఆల్మోస్ట్ టఫెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ పేపర్స్లో వన్ ఆఫ్ ది టఫెస్ట్ పేపర్. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు, కొన్ని ఇంకా మిసిలీనియస్ సెక్షన్స్ ఉంటాయి. మ్యాథ్స్ మీద పట్టు గనక ఉంటే మీరు ఐపీ మ్యాట్ రాయొచ్చు. అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఐఐఎం ఇండోర్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్. ఇంకొన్ని కొత్త ఐఐఎమ్స్ కూడా వాళ్ళ సొంత ఎగ్జామినేషన్స్ 3+2 ప్రోగ్రామ్కి వాళ్ళు